విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆసుపత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ టి నారాయణ స్వామిని సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత నెల 26న నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు డాక్టర్ నారాయణ స్వామి ట్యూబెక్టమీ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ సమయంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించి సర్జికల్ బ్లేడ్ను మహిళ కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా ప్రాథమిక విచారణ నివేదికలో వైద్యుడి నిర్లక్ష్యం స్పష్టంగా రుజువైంది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన వైద్యుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన ఉన్నతాధికారులు డాక్టర్ నారాయణ స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడము, వాళ్ళందరి దగ్గర కూడా నేను రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి, ఎవరి నెగ్లిజెన్స్ అనేది కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. దీనిలో భాగంగా ముందుగా ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ అనేది మేము ముందు ఇష్యూ చేసేసాము.